ఇష్టాపూర్వకమైన స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాతో ఉండి నీ సన్నిధిలో మీతో కలిసి ఆనందించే భాగ్యం మాకు దయచేసి నేను ఇప్పుడు నీ వాక్యమును మేము దర్శిస్తున్నాం ప్రభు. యేసయ్య, నీ వాక్యాన్ని మేము దర్శిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. నేను స్వరమెత్తి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మేలయ్యా, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదమయ్యా. మీరు మాట్లాడితే మేము బలహీనతలు బలపరచబడతాం, వ్యాధులలో స్వస్థత వస్తున్నాయి. దయచేసి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మాకు దయచేయండి. వారవలేని పొంచిన దురాత్మలను, చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నారు, వాటిని దూరపరిచేయండి. ఆత్మదేవుడు ఆత్మకార్యం జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎందుకంటే వాక్యానికి మనం ఏం చేయాలి? ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనిషిని బ్రతికించేది ఏంటండి? చెప్పాలి గట్టిగా. ఏం బ్రతికిస్తుంది? వాక్యము బ్రతికిస్తుంది. పాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, కానీ వాక్యం ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం ఏముందండి? దేవుని వాక్యం ఉందండి. కనుక దానిని మనము దివారాత్రులు అంటే పగలు రాత్రి వాక్య ధ్యానం చేయడానికి సమయము అసమయం అంటూ లేదు. మనకి ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఏం చేయాలి? వాక్యం చదవాలి. వాక్యం ఎక్కువగా మనం చదవాలి, వాక్యం ఎక్కువగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యములో దేవుని యొక్క చిత్తం ఉంది. ఒకడు ఎలా జీవించాలి అలా జీవించకూడదు, ఒకడు ఎలా బ్రతకాలి అలా బ్రతకూడదు, ఒకడు దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఏ రకంగా ఉండాలి, దేవుని రాజ్యం వెళ్ళకూడదంటే వాడు ఏ రకంగా ఉండాలి. ఇది మనకి ధర్మశాస్త్రమే తెలియజేస్తుందండి. కనుక వాక్యాన్ని మనం ఏం చేయాలి? దివారాత్రులు మనం ధ్యానం చేయాలి. సంఘంలో కూడా వాక్యానికి ఎక్కువ సమయం మనం ఇవ్వాలి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దయచేసి మీరు అందరూ ఇది గ్రహించాలని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని కట్ చేశానంటే మీరు వచ్చి పెట్టమని దాని అర్థం కాదు. కట్ చేసిన టైం పొలంగా అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏం చేసుకున్నాం? కట్ చేసుకుంటూ ఎదురికి వెళ్ళిపోతున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు గంట టైం ఇస్తున్నాను. 8 గంటల నుంచి 9 గంటల వరకు మీరు అలాగా పాడుతారు, అలాగే పాడుకోండి. 9 గంటలకు మట్టుకు ఖచ్చితంగా నాకు సమయాన్ని మట్టుకి మీరు ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు పాడుకుందాం అనుకుంటే 7:30కు వచ్చి 7:30కి నేను ప్రారంభ ప్రార్థన చేస్తాను. మీరు 7:30కి వచ్చిన ప్రారంభ ప్రార్థన చేస్తాను. అర్థమైందా? 7 దగ్గర నుంచి 9 దాకా పాడుకుంది. కానీ 9 గంటలకు ఖచ్చితంగా నాకు సమయం ఇస్తేనే నేను 1:30 వాక్యం చెప్పాలి. ప్రతి వారం ఇంచుమించుగా 1 నుండి 1:30 మధ్యలో వాక్యం ఎండ్ అవుతుంది. దయచేసి అందరూ కూడా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక వర్తమానం, ఒక శ్రేష్టమైనటువంటి ఒక అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడికి ఎప్పుడు కూడా మనతో మాట్లాడటం అంటే ఆయనకు చాలా ఇష్టం అండి. మనతోటి మాట్లాడటం అంటే ఆయనకి ఇష్టం. మనకి ఆయనతో మాట్లాడటం అంటే ఏంటి? ఏం చెప్పండి? భయం. మనకేంటండి? భయం అండి. ఎందుకు భయం? ఆయనకి విరోధమైన కార్యాలు మనలో జరుగుతున్నాయి కనుక దాని గురించి దేవునితో మాట్లాడడానికి మనం భయపడుతూ ఉంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, ముందు ఆయనకి మనకు ఆటంకం ఏదైతే నిలిచున్నో దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టేసామో దేవుడు ఎలాగైతే మనతో మాట్లాడాలనుకుంటున్నాడో మనం కూడా ఆయనతో మాట్లాడాలనుకునేటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ స్థితికి మనం చేర్చబడతాం. ఒకసారి చెట్లన్నీ ఒకటి అనుకున్నాయటండి. ఏమి చెట్లు తెలుసు కదా? తెలీదా? అడవిలో ఉన్న చెట్లన్నీ కూడా అనుకుంటున్నాయట, మన మీద ఏలికగా ఉండడానికి ఒకరిని అభిషేకం చేయాలనుకుంటున్నాయట. ఏమనుకుంటున్నాయి? చెట్లు అనుకుంటున్నాయట. అడవిలో ఉన్న చెట్లు ఏమనుకున్నాయట, మనల్ని ఏలిక చేయడానికి, మనల్ని పరిపాలించడానికి మనకు ఒక రాజు కావాలి. ఎవరు కావాలి? రాజు కావాలి. అతడు మనల్ని సంరక్షించడానికి, మనల్ని ఏలడానికి కావాలని అడవిలో ఉన్న చెట్లన్నీ అనుకున్నట్టండి. ఈ చెట్లన్నీ ఒక చెట్టు దగ్గరికి బయలుదేరినట్టండి. చూడండి, బైబిల్ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము
9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 8వ వాక్యము నుండి వచ్చి చదవండము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలమని ఒలివ చెట్టు నడుగుక, ఒలివ చెట్టు దేవుని మానవుల్ని దేని వలన నరులు సన్మానించుదురో ఆన తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునయుండ ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వారితో అనను. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ముని ఏలమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము నా మంచి ఫలము నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనను. అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్ము ఏలుమని ముండ్లపద యొద్ద మనవి చేయగా, ముండ్లపద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభు నా మదిలో ఉంచినటువంటి మాట ఈ వాక్య భాగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడవులో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నటండి ఏమనుకున్నాయట, మనం ఏదో ఒకరిని రాజుగా అభిషేకిద్దాం. ఏమనుకున్నాయి? రాజుగా అభిషేకిద్దాం, రాజుగా అతన్ని మనం ప్రతిష్ఠించుకుందాం అని చెట్లన్నీ ఒక సమావేశమై ఏమైనాయటండి, ఒక సమావేశమై చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయటండి. అడవులో ఉన్న చెట్లన్నీ కూడా ఏమని మాట్లాడుకుంటున్నాయి? మన మీద రాజును ఒకరిని అభిషేకింపవలనని అవన్నీ కూడా కలిసి అనుకునేయటండి. అనుకుని ఇవన్నీ కలిసి ఎక్కడికి వచ్చినాయటండి? ఒలివ చెట్టు దగ్గరికి వచ్చినాయటండి. ఏ చెట్టు దగ్గరికి? ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి ఒలివ చెట్టుని అడుగుతుందా, ఒలివ చెట్టు నీవు మా మీద రాజుగా ఉండు అని ఒలివ చెట్టుతో అన్నదటండి. ఏవి? అడవులో ఉన్న చెట్లన్నీ కూడా ఏమన్నాయి? ఒలివ చెట్టుతో అన్నాయటండి, నువ్వు మా మీద రాజుగా ఉండమని ఒలివ చెట్టుతో చెప్పినాయటండి. ఒలివ చెట్టు అన్నదటండి, మానవులకు దేవునికి మానవులకు ప్రయోజనకరంగా ఉండే చెట్టు నేను. ఆ చెట్టు ఏమంటుంది? నేను మానవులకు దేవునికి కూడా ప్రయోజనకరమైన చెట్టుని. నాకు ఒక పని ఉంది. ఏముంది? నాకు ఒక పని ఉంది. ఆ కార్యాన్ని నేను చేయాలి. దాన్ని విడిచిపెట్టేసి ఇటు అటు తిరగడానికి నేనేమి పని లేని దాన్ని కాదు. ఏముంటుందండి? నాకు ఒక పని ఉంది, ఆ పనిని నేను చేయాలి. ఆ పని ఏంటంటే మానవునికి దేవునికి ఉపయోగపడే చెట్టు అటండి. ఈ చెట్టు మానవులను దేవుణ్ణి ఏం చేస్తాడండి? సంతోషపెడుతుందటండి. క్రీడల్లో ఆ దినాల్లో ఆటల్లో బాగా ఆడి ప్రథమ బహుమానం వస్తే ఒలివ కొమ్మలతో అటండి కిరీటం తయారు చేసి ఆ మొదట వచ్చిన మీద పెడితే వాడికి ఒక ఘనత అటండి. ఏ కొమ్మలట? ఒలివ కొమ్మలతో అటండి ఏం చేస్తారట? కిరీటం తయారు చేస్తే ఎవడైతే ప్రథమ బహుమానం, ఎవరైతే గెలుస్తాడో, ఎవడైతే విజయం వస్తాడో వాడిని ఎత్తి మీద ఆ కిరీటం ఉంచుతారట. ఎప్పుడైతే ఆ కిరీటం ఉంచబడిందో వాడిని మనుషులందరూ కూడా ఏం చేస్తారటండి? గణపరుస్తారు, సన్మానిస్తారండి. ఇంకొకటి, దేవుని మందిరములు మరి దీపము వెలిగించడానికి ఏ నూనె వాడతారు? ఒలివ నూనె. దేవుడు చెప్పిన మాట. అక్కడ వాడవలసిన నూనె ఏంటి? ఒలివ నూనె. కనుక దేవుని సన్నిధిలో మరి దీపం వెలిగించడానికి నేను ఒలివ నూనె ఇవ్వాలి. నాకు ఒక పని ఉంది కనుక నేను రాజుగా ఉండడానికి నా పనిని నేను విస్మరించను. ఎవరైనా రాజు అవుతావు అంటే ఏం చేస్తారు? పనులన్నీ మానేసి
ఏం చేస్తారండి? పనులన్నీ ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. ఈరోజు ఏదైనా నీ మనసుకు సంతోషించే ఏదైనా పని ఉన్నది అనుకోండి, నీకు కలిసి వచ్చి పని ఉందనుకోండి, దేవుని మందిరాన్ని నువ్వేం చేస్తావు చెప్పండి? దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని పక్కన పెట్టేస్తాం. మీ అందరికీ కూడా తెలుసు పరిశుద్ధ దినాన్ని. అందరూ చెప్పండి ఈ మాట. ఇది మీ అందరికీ తెలిసిన మాటే కదా అబ్బాయిలు. పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించుట నువ్వు మర్చిపోకూడదు. ఇది మనందరికీ తెలిసిన మాట. కానీ ఈరోజు ఏదైనా పెళ్ళో పేరంటకమో ఇక లేకపోతే ఇంకోటి ఏదో ఉన్నదనుకోండి, లేక మన యజమాని ఈరోజు కంపల్సరిగా నువ్వు పనికి రావాలి, రాకపోతే 2 రోజులు జీతం కట్ చేస్తాను, లేకపోతే 3 రోజులు జీతం కట్ చేస్తాను, లేక ఈ వారం అంతా నీకు పని ఉండదంటే ఏం చేస్తారు? ఈ పనిని విడిచిపెట్టేసి, ఏ పని? దేవుని మందిరములో దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని స్వరమైనటువంటి దేవుని మాటలు ఈ పని ఉన్నది. ఈ పనిని నువ్వేం చేస్తావు? దీన్ని పక్కన పెట్టేస్తావు. కానీ చెట్లన్నీ వెళ్ళేటండి, అడవిలో ఉన్న చెట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళేటండి? ఉలివ చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా నిన్ను గనపరుస్తాం, నిన్ను ఎత్తులో కూర్చోబెడతాం. ఎక్కడ కూర్చోబెడతాం అన్నారు? ఎత్తులో కూర్చోబెడతాం. అంటే రాజు అంటే ఎక్కడ కూర్చున్నాడు? కింద కూర్చున్నాడు ఏంటండి? చెప్పండి అమ్మా. ఏం చేస్తారు? ఈరోజు మినిస్టర్ గారు వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? పెద్ద పీట వేసి కూర్చోబెడతాం లేదా? ఈ చెట్లన్నీ అన్నీ నిన్ను మేము కనపరుస్తాం, నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో. ఈ దినాల్లో చూడండి, మనుషులు అనుకోకపోయినా సరే కొంతమంది ఏమనుకుంటారు? నన్ను మీరు గనపరచాలి, మీరు గనపరచకపోతే నా అంతటి నేనే గనపరుచుకుంటాను ఏమండి అని అంటాం కదండి. తగ్గించుకుని ఉండడానికి ఏమవరండి? ఇష్టపడరండి. ఈ ఒలివ చెట్టు ఏమంటుంది తెలుసండి? నాకు పని ఉందమ్మా, నేను ఇటువంటి ఊగేదాన్ని కాదు, అంటే ఈ పనిలో ఆ పనిలో ఉండేదాన్ని కాదు. నాకు ఒక శ్రేష్టమైన పని ఉంది. ఆ పని ఏంటంటే మనుషులను సన్మానించడానికి నేను ఉపయోగపడాలి, దేవుణ్ణి సన్మానించడానికి నేను ఉపయోగపడాలి, మనుషులను గణపరచడానికి నేను ఉపయోగపడాలి, దేవుని గణపరచడానికి నేను ఏమవ్వాలి? ఉపయోగపడాలి. దేవుని పిల్లలమైన మనము దేవుణ్ణి గణపరచడానికి, మనుషులను గణపరచడానికి మనం ఏమవ్వాలి? ఉపయోగపడాలి. ఆ పని ఉంది కదా. దేవుడు లోకంలో నుండి మనల్ని ఎందుకు ఏర్పరిచాడు? మనకు ఒక శ్రేష్టమైన పని ఇచ్చాడు. అదేంటి? దేవుని సన్నిధి. మనకి శ్రేష్టమైన పని ఏంటండి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనకి ఇవ్వబడిన తలాంతులో మనం ఎలాగుండాలి? నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలి. మీరు ఎప్పుడైతే మొదటి ప్రార్థనకు వస్తారో అప్పుడే మీరు నమ్మకంగా ఉన్నట్టండి. నమ్మకంగా ఎప్పుడు ఉన్నట్టండి? మొదటి ప్రార్థనకి ఎక్కడ ఉండాలి? మీరు దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకో తెలుసండి, ఆయన మన కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఒక టైం పెట్టాడు కదా మనకి, 8 to 11 గంటలు. ఏమండి, ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసామనుకోండి, మీటింగ్కి వచ్చేటటువంటి ఉపన్యాసం చేసేవారు కానీ, అధ్యక్షత వహించేవారు కానీ మనం ఏం చేస్తాం? టైం చెప్తాం. అధ్యక్షుడు ఎప్పుడు వస్తాడండి? టైంకి వచ్చేస్తాడండి. ఎందుకంటే కార్యక్రమాన్ని నడపాలి. ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ ఎవరు చెప్పండి? దీని కర్త ఆయనే, కర్మ ఆయనే, క్రియ ఆయనే. కనుక ఆయన ఎప్పుడు వస్తున్నాడు? ముందొచ్చినోడికి ఎవరు ఎప్పుడు వస్తున్నారో తెలుస్తుందో తెలియదా? ఏమండి, ఎవరు ఎప్పుడు వస్తున్నారో లేదో తెలుస్తుందో లేదు. ఆయన ముందే వచ్చేసాడు కదండి. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, ఏ టైంకి వచ్చావు అని ఆయనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తాడు? నమ్మకంగా ఉన్నవాడికి నమ్మకమైన కార్యం చేస్తాడు, నమ్మకం లేనటువంటి వాడికి నమ్మకం లేని కార్యం చేస్తాడు. ఎందుకంటే నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారికి మాట ఇచ్చిన మాటను దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నమ్మకంగా లేనటువంటి వాడికి మాట ఇచ్చినా సరే ఆ మాటను ప్రభు ఏం చేయడండి? నెరవేర్చడండి. దాన్ని ఆలస్యం చేస్తాడు. కనుక మన జీవితంలో దేవుని కార్యం ఆలస్యం అవటం మెరుగా, దేవుని కార్యం శీఘ్రంగా జరగటం మెరుగా? చెప్పాలి గట్టిగా. శీఘ్రంగా జరగటమే మెరుగండి. నేను ఒక ఆవిడ వచ్చి అంటుంది, నాకు అస్సలు ఒంట్లో బాగుంటలేదండి,
ఒళ్ళంతా పోట్లండి, విపరీతమైనటువంటి పెయిన్ వచ్చేస్తుందండి, మీరు సరిగ్గా ప్రార్థన చేస్తలేదేమో, ప్రార్థన చేయండి అన్న. ఏంటంటే ఆవిడకి పోటు వస్తుంటే నేను సరిగ్గా ప్రార్థన చేస్తలేదు. నేను అన్నాను, ఆదివారం ఆరాధనకు వచ్చి ఎన్ని వారాలు అయిందన్నాను. అయ్యా 3 వారాలు అయిందన్నాడు. నీ ముఖం చూస్తాం కూడా పాపం బయటకు పోమన్నాను. నీ ముఖం చూస్తాం కూడా పాపమే. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించడం ఏంటండి? ఒక పాపి యొక్క ముఖం చూస్తాం ఏంటండి? చెప్పండి. ఒక పాప ముఖం చూస్తాం కూడా ఏంటి? పాపం. మొదట నువ్వు దేవుని మందిరానికి రా. ఇవాళ వచ్చేస్తానని మాట ఇచ్చిందండి ఆవిడ. ఇవాళ రాలేదు ఇక్కడికి. చూస్తున్నాను, ఇందాక నుంచి ఎదుగుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలహీనతలు, నీ వ్యాధులు, నీకున్న దరిద్రం పోవాలంటే ఆదివారం వచ్చి దేవుని మందిరంలో ఏడవాలి, కన్నీరు కార్చాలి. దేవుడు నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నాకెందుకు బాధలు, నాకెందుకు అస్వస్థత, నా కుటుంబంలో ఎందుకు ఆశీర్వాదం లేదు అని నువ్వు నీళ్ళ కుమ్మరించినట్లు దేవుని మందిరంలో నీళ్లు కుమ్మరిస్తే ఆయన అటండి నీ నిమిత్తం అటండి పశ్చాత్తాప్తుడై అటండి నీ పాపానంతటిని కడిగటండి. ఏ మేలైతే చేయాలనుకున్నాడు, ఏ మేలు కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావు, దానికంటే శ్రేష్టమైనది ప్రభు నీ జీవితంలో చేస్తాడు. అర్థమవుతుందా? ఈ ఒలివ చెట్టు దగ్గరికి అటండి చెట్లన్నీ వచ్చి ఒలివ చెట్టా నిన్ను రాజుగా చేస్తామంటుంటే ఈ చెట్టు అంటుందట, నాకు పని ఉందంటుందటండి. ఏముందట? పని ఉందట. ఏ పని? దేవుణ్ణి ఆరాధించే పని, దేవుని సన్నిధిలో ఉండే పని. నాకు పని. తైలు ఎక్కడ వేస్తారండి? దీపంలోనే కదా. దీపం ఎక్కడుండో చెప్పండి. ఏమండి, దీపము ఎక్కడుంటుంది చెప్పండి? దీపము పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో ధూప వేదిక ఉంటుంది. అర్థమైందా? దీపవృక్షం ఎక్కడ ఉంటుందండి? పరిశుద్ధ స్థలములో. మనకుండే పని ఏంటంటే పరిశుద్ధ స్థలములో దీపం వల్ల మనం ఏం చేయాలి? ప్రకాశించాలి. ఈ తైలం లేకపోతే దీపం ఏమవుతుందండి? ఆరిపోద్ది. కనుక నేను వెళ్ళకపోతే అక్కడ నిలిచిపోద్ది. ఒకవేళ నేను వెళ్ళలేదనుకోండి, దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యము వేరొకరికి ఇచ్చేస్తాడు ఆయన. కనుక నాకు ఆ పని ఉంది. అర్థమవుతుందా అబ్బాయి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం చెప్పడానికి యజమాని కంటే మేము ఆదివారం మందిరానికి వెళ్ళి రామని చెప్తారండి. కానీ మందిరానికి ఎప్పుడు వస్తారండి? అయ్యా వెళ్ళే పాటలు పాడటం కాదండి, మీరు కూడా వచ్చి పాటలు పాడవచ్చు, వాళ్ళతో కలిసి పాడవచ్చు. ఎన్నాళ్ళు ఉన్నా సరే కూర్చుని మోగదెయ్యాల్లా ఉండటం ఏంటండి? మనలో ఏమి రావాలి? వృద్ధి రావాలి. విశ్వాసములో నుండి అత్యధికమైన విశ్వాసములు, మహిమలో నుండి అత్యధికమైన మహిమలో మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. ఎప్పుడు ఆ గొర్రెలు కాసుకోవటం, ఎప్పుడు ఆ పొయ్యి దగ్గర పనులు చేయటం, ఎప్పుడు ఆ తుడవటం, ఇదే పని కాదు. దేవుని మందిరం శ్రేష్టమైనటువంటి పని. దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దానిలో కూడా మనం ఏమవ్వాలి? పాలి భాగస్తులు అవ్వాలి. అర్థం అవ్వట్లేదండి. మన రాత్రి చెప్పాను, శుక్రవారం, విశ్వాసం ఎలా మారాలన్నాను? నీ విశ్వాసంలో నమ్మకంగా ఉంటే ఒక విశ్వాసిని దేవుడు ఏం చేస్తాడు? సేవకునిగా, యాజకునిగా మార్చేస్తాడండి. నువ్వు విశ్వాసిలాగా ఉన్నావంటే నీలో ఏం లేదు? గ్రోత్ లేదు, నీలో డెవలప్మెంట్ లేదు, నీలో అభివృద్ధి లేదు. కారణం నీకు ఇవ్వబడినటువంటి ఆ కొంచెములో నువ్వు ఎలా లేవు? నమ్మకంగా లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సినిమా పాటలు పాడమంటే పాడతారు కదండి, ఏమండి? ప్రతి వాడు పాడేస్తాడండి ఇక్కడ ఉన్నవాళ్ళు సినిమా పాటలు పాడమంటే. మరి దేవుని పాటలు, దేవుని ఆరాధించి, దేవుని స్తుతి కీర్తనలు, పాట పాడటం అంటే ఏంటి? దాని అర్థం దేవుణ్ణి స్తుతించడం అండి. పాట పాడటం అంటే ఏంటి? స్తుతించడం. మనం పాట పాడామనుకోండి, కడుపులో ఉన్న బేబీ కూడా ఏం చేయాలి? నాట్యం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మన ఒక అమ్మాయి అంటుంది, అయ్యా మీరు పాట పాడుతుంటే నా కడుపులో ఉన్నట్టు మా అబ్బాయి గంతులు వేసేస్తున్నాడండి అందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరవశించాలి. ఆ పరలోకమందున ప్రభుని మనం చూడాలి. ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు మనం పాడే పాట అందరికీ కూడా ఎలాగుంటుందండి? ఆశీర్వాదకరంగా ఉంటుంది. నరనరాల్లో కూడా ఏమవుతుందంటే తెలుసండి, ఒక స్పర్శ, ఒక కదిలికి వస్తుంది. ఇక్కడ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలివ చెట్టు అలాగ అందటండి. ఏం చేయాలి ఇప్పుడు? బట్టి అవన్నీ చాలా ఆశతో వచ్చినాయండి. ఎక్కడికి? ఒలివ చెట్టు. అబ్బే నేను చేయను, మీరు ఎంత పైన నన్ను కూర్చోబెట్టినా సరే దేవుడు నాకు ఇచ్చిన స్థానమే నాకు గొప్ప. నేను మనుషులకు ఉపయోగపడాలి, దేవుడికి ఉపయోగపడాలి. నా పనేది మనుషులు నా ద్వారా సన్మానింపబడాలి, దేవుడికి సన్మానింపబడాలి. ఆ పని నా పని కనుక నేను పని లేదని కాదు. ఇవాళ సెలవు పెట్టాం, పని లేదని అర్థం కాదండి. మీకు పని ఉంది. ఆ పని ఏంటి అండి? నీ పని ఏంటి చెప్పండి. ఈరోజు మీ పని ఏంటి? దేవుడిని ఆరాధించును. ఈరోజు మీకు పని లేదని ఎవరు చెప్పాడు? ఈరోజు మీకు పని ఉంది, మనకు పని ఉంది. ఎందుకంటే దేవుడు లోకములో నుండి మనల్ని వేరుపరిచి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు. నువ్వేదో గొప్పదానమని దేవుడు ఇక్కడ నిలబెట్టలేదు, నువ్వేదో గొప్పవాడని దేవుడు ఇక్కడ నిలబెట్టలేదు, నేనేదో గొప్ప నేను ఇక్కడ నిలబెట్టలేదండి. మీ అందరికంటే సన్నాసిని నన్ను ఇక్కడ నిలబెట్టాడు. అర్థమవుతుందా? మీ అందరికంటే యోగ్యుని కాదండి. ఇక్కడ నుంచిన వాడు చాలా యోగ్యుడు అనుకుంటారు మీరు. యోగ్యుడని దేవుడు ఇక్కడ నిలబెట్టలేదండి. వాక్యం ఏమని చెప్తుందంటే, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి, చెప్పాలి గట్టిగా, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందండి? లోకంలో నీకంటే తెలివైన వారు, నీకంటే గొప్పవారు లేక కాదు. దేవుడు నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి ఇక్కడ నిలబెట్టాడు. దానికి నువ్వు ఎలాగుండాలి? విధేయత కలిగి ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు లోబడి ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా నువ్వు చేయాలి. ఈ ఒలివ చెట్టు దాని పనిని అది ఏమవలేదండి, మర్చిపోలేదు. ఏమవలేదు? మర్చిపోలేదండి. ఇక రెండోది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇది ఖాళీ లేకపోయింది, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్దాం అనుకుని ఎక్కడికి వెళ్ళియట? ఎక్కడికి వెళ్ళి చెప్పండి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళియట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళియట. ఆ అంజూరపు చెట్టు ఏమంటుందో చూడండి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనాని వాటితోనను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆకలేస్తే ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎందుకు వెళ్ళాడు తెలుసండి? ఇంక చెట్లు లేవా? అంజూరపు చెట్లు మాధుర్యం కలిగినటువంటి చెట్లు. అవి ఏ ఫలాలు ఇస్తాయటండి? మాధుర్యం కలిగిన ఫలాలు ఇస్తాయటండి. అంజూరపు పండ్లు మాధుర్యం కలిగినటువంటి ఫలాలు ఇస్తాయి. కనుక ప్రభువు కూడా ఎక్కడికి వెళ్ళారండి అంటే ఆయన ఆకలిని తీర్చగలిగేటటువంటి ఆ పరిస్థితి, ఆ స్థితి ఎవరికి ఉన్నాయండి? అంజూరపు చెట్ల పళ్ళు కొనేయండి. దాని పని ఏంటండి? దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగపడే పనులు, దేవుణ్ణి తృప్తిపరచడానికి, దేవుని యొక్క ఆకలి తీర్చడానికి ఉపయోగపడేటువంటి పళ్ళు అటండి. ఏ పళ్ళు? అంజూరపు పళ్ళు అటండి. ఏ పడితే దేవునికి అర్పణ చేయకూడదండి. శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి అర్పణ చేయాలట. ఏంటండి? శ్రేష్టమైన ఈ అంజూరపు చెట్టు ఏమంటుందంట, నాకు పని ఉందమ్మా, నేనేం చేయాలి? సిగురు పట్టాలి, పూత పొయ్యాలి, కాయలు కాయాలి, నేను ఫలించాలి, ఇన్ని పనులు నాకు ఉన్నాయి, నేను ఖాళీగా లేను. ఏమంటుందండి? నేను ఖాళీగా లేను, నాకు ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే నేను సిగురు పట్టాలి, పూత పొయ్యాలి, కాయలు కాయాలి, పళ్ళు పలాలి. పళ్ళు రావాలంటే ఇది జరగాలి కదండి. ఏమంటే పూత ఎక్కడి నుంచి వస్తుంది? ముదురు కొమ్మ నుంచి వస్తుందా? చెప్పండి. ముదురు కొమ్మ నుంచి వస్తుందా? మాట్లాడరేటమ్మా ఆడవాళ్ళు, వాళ్ళ ఎదరోళ్ళు మాట్లాడతారు కదా అనుకుంటున్నారా? నేను అడిగిన దాన్ని గట్టిగా సమాధానం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. మంచిదే అండి. ఈ అంజూరపు చెట్టు కంటే పని ఉందటండి.
నేను సిగురు పట్టాలి, నేను పూత పూయాలి, నేను కాయలు కాయాలి, నేను పళ్ళేవాలి. నా యొక్క పండ్ల యొక్క మాధుర్యము మనుషులు దేవుడు ఆస్వాదించాలి. నాకు పని ఉంది కనుక మీతో వచ్చి ఎక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడికి తిరగడానికి నేను పని లేని దాన్ని కాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నాయకుడిగా పడతానంటే నువ్వేం చేస్తావు? నేను నాయకుడిగా పడతానంటే ఏం చేస్తా? వద్దని పైకన్నా సరే, వద్దన్నా పైకన్నా సరే ఏం చేస్తారు? లోపల నాయకుడిగా ఉండాలి. అవునా కాదు చెప్పండి? అవునే ఉంటుందో లేదు చెప్పండి. కానీ అంజూరపు చెట్టు ఏమంటుంది తెలుసా అండి? నేను పళ్ళు ఇవ్వాలి, నాకు పని ఉంది, నేను కాయలు కాయాలి, ఫలాలు ఇవ్వాలి. నా ఫలాలు మనుష్యులు అలాగే దేవుడు కూడా భుజించాలి కనుక నాకు పని ఉంది, నేను రాను పండు అన్నదండి. చెట్లన్నీ ఎరిగినట, ఒలివ చెట్టు పొమ్మందటండి. ఇప్పుడు ప్రభుని అడుగుదామా? అందరూ కూడా మోకరించండి. యేసయ్యా, నీ చిత్తము ఎరిగిన చెట్టులాగా, ఒలివ చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె నా పట్ల నీ చిత్తం ఏమైతే ఉందో దాన్ని నెరవేర్చే చెట్టులాగా నన్ను చేయండి ప్రభా. యేసయ్యా, అందరూ కూడా ప్రభుని అడగండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, శ్రేష్టమైనటువంటి మాటలు మాకు అందించి ఒక నూతనమైన అనుభవంలోకి మమ్మల్ని నడిపించు. లోకములో నుండి మమ్మల్ని వేరుపరచు. మా పట్ల నీవు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళికను కలిగి ఉన్నావు. మేము నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా మమ్మల్ని మీరు చేయండి. నేను ఇప్పుడు వరకు నీ చిత్తాన్ని విడిచిపెట్టి నీ చిత్తాన్ని లక్ష్యము చేయక తమ్మ చెట్టు మాదిరిగానే ఉన్నాను. నేను తమ్మ చెట్టు మాదిరిగానే మేమున్నాను. ఒక శ్రేష్టమైన స్థితిని నువ్వు దానికి ఇచ్చావు ప్రభా, ఒక గొప్ప భాగ్యాన్ని నువ్వు దానికి ఇచ్చావు ప్రభా. కానీ తన భాగ్యాన్ని, తనకిచ్చినటువంటి నాయన ఆధిక్యతను అది విస్మరించినట్లే మేము ఒకవేళ విస్మరించాము. ఈ మధ్యాహ్న కాలంలో నీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేసి నీ చిత్తాన్ని గ్రహించి దాని చొప్పున జీవించేవారుగా మమ్మలను చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతుకుబాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.